అంటూ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అధిష్టానం అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కేవలం చూస్తున్నట్టుగా ఊరుకుంటుందా? దీనిపై విచారణ జరిపిస్తుందా? వాస్తవాలను బయట వేస్తోందా? అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకుంటుందా? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఒకసారి బాధితురాలు కూడా ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. బాధితురాలకు సంబంధించి మేము ఒకసారి తనను కూడా అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పీసీఆర్ బాధితులను కూడా మీరు ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేయండి. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అదే పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలపై కొన్ని రోజులుగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. తనను లోబరుచుకున్నాడు, బలవంతంగా తనపై వికృతంగా ప్రవర్తించేవాడంటూ కూడా ఆ మహిళా నాయకురాలు ఆరోపిస్తోంది. బాధితురాలుగా చెప్పొచ్చు మనం. సో బాధితురాలే ఏకంగా ఈ ఎమ్మెల్యే యొక్క ఆగడాలని, ఎమ్మెల్యేకి సంబంధించిన విషయాల్ని వెలుగులోకి తీసుకురావాలి కాబట్టి పెన్ కెమెరా పెట్టి రికార్డ్ చేసి ఇప్పుడు ఆ వీడియోని తాజాగా ఆవిడ విడుదల చేసింది. సో ప్రస్తుతం ఈ యొక్క విషయం చర్చనీయాంశం అవుతుంది. మరి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనపై యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసింది ఆ బాధితురాలు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ ఆమె మెన్షన్ చేసింది. తిరుపతి జిల్లాకు సంబంధించిన విషయంగా తెలుస్తోంది. మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు తను రాత్రులు వేధించేవాడని, మెసేజ్ చేసేవాడని, ఫోన్ చేసేవాడంటూ కూడా ఆ మహిళా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న. ఒకసారి తాను ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లెటర్ రాసింది. ఆ లెటర్ ద్వారా చూద్దాం ఒకసారి ఏం రాసిందో, ఏం అంశాలు పొందుపరిచి ఉందనేది. ఇక్కడ చూడవచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాశక్తి, యువగలం, బాబుతో నేను, బాదుడే బాదుడు, సూపర్ 6 వంటి కార్యక్రమాలు చాలా వరకు ప్రోద్బలం అందించాయి. అయితే అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీ కె ఆదిమూలం గారి అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేసినాను. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారి మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించి అట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీఫామ్ వద్దని కూడా నేను గట్టిగా వ్యతిరేకించాను. అయినా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అతనికి బీఫామ్ ఇచ్చారు. తర్వాత మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలాల్లోని ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ లెటర్తో పాటుగా రైట్ సైడ్లో ఎన్నిసార్లు ఫోన్ చేశారు చూడండి. అక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేశారు చూడండి. ఆదిమూలం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనకి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో చూడొచ్చు. ఇక్కడ ఇన్నిసార్లు ఫోన్ చేస్తారా? ఈ రకంగా రాత్రులు తనని వేధించేవాడని, తనపై వికృతంగా ప్రవర్తించేవాడని, పలుసార్లు మెసేజ్లు పెట్టేవాడని ఈ యొక్క మహిళా బాధితులు ఆరోపిస్తోంది. అయితే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది, ఆయన గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన యొక్క విషయాల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా కాబట్టి నేను ప్రతిపక్ష నేతగా ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తిగా నేను వ్యతిరేకించేదాన్ని, ఆయన యొక్క విషయాలు వ్యతిరేకించేదాన్ని. ఆ తర్వాత కూడా మీరు ఏ రకంగా అయితే టీడీపీలోకి తీసుకొని ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించాలని చెప్పారో ఆ రకంగా చేశాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను నాపై కక్ష పెంచుకున్నాడు కాబట్టి నాపై ఈ రకంగా వేధింపులకు పాల్పడుతున్నట్టుగా మహిళ ఆరోపిస్తోంది. సో ఇప్పుడే మనం చూసాం ఆ మహిళ ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయో చూసాం. చాలా వరకు క్లియర్గా చెప్తోంది, తనని రోజు ఫోన్లు చేసి వేధించేవాడు. మీరు చూడొచ్చు, రోజు ఫోన్లు చేసేవాడని, తన నుంచి చాలా కాల్స్ అయితే ఉన్నాయి ఆ బాధితురాలకి. ఆదిమూలం ఎమ్మెల్యే అయితే కనపడుతోంది. మరి ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా ఆయిందేనా? డెఫినెట్గా ఆయనదై ఉంటుంది. ఎందుకంటే బహిరంగంగానే ఒక మహిళ బయటకు వచ్చి తనపై ఈ రకంగా పాల్పడుతున్నాడు ఎమ్మెల్యే అని చెప్పిన తర్వాత ఇంతకంటే పెద్దగా ఏముంటుంది? సో ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళింది. ఈరోజు లేఖ కూడా రాసింది. మరి ఆ లేఖకి చంద్రబాబు నుంచి కావచ్చు, అధిష్టానం నుంచి కావచ్చు, ఎటువంటి రిప్లై వస్తుందో చూద్దాం. ఒకసారి ఆ బాధితురాలు మళ్ళీ మాట్లాడుతున్నా, వీడేం మాట్లాడుతుందో చూద్దాం. అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి.
జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను దొంగ ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు, అదే పార్టీకి సంబంధించిన నాయకురాల పైన ఈ రకంగా లైంగిక వేధింపులకు పాల్పడడం, తనని ఏకంగా ఇక్కడ చూస్తే తిరుపతిలో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి తిరుపతి ప్రాంతంలోనే ఆయన ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడేవాడట. సుమారుగా రోజుకు అమ్మాయితో కూడా ఎంజాయ్ చేసేవాడు అంటూ ఆ మహిళా బాధితురాలు ఆరోపణ వ్యక్తం చేస్తోంది. ఇక హోటల్కు నీచ చర్యలకు తిరుపతి, ఆ యొక్క ఎమ్మెల్యే యొక్క నీచ చర్యలకు తిరుపతి భీమా ప్యారడైజ్ అనే హోటల్ అడ్డాగా మారిందట. సో మీరు చూస్తున్నారు కింద ఆ విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్ కనబడుతున్నాయి మనకి కొంత. ఎందుకంటే ఇది కేవలం మిమ్మల్ని భయాందోళన గురి చేయడమో లేకపోతే మిమ్మల్ని తప్పుదో పట్టించడం అనే అంశమే కాదు. డెఫినెట్గా ఆ ఎమ్మెల్యే యొక్క పనితీరు ఈ రకంగా ఉంది, ఎమ్మెల్యేకి సంబంధించి చర్యలు ఈ రకంగా ఉన్నాయని మీకు అవగాహన కల్పించడం కోసం, ఎమ్మెల్యేకి సంబంధించిన విషయాల్ని బయటికి తీయడం కోసం మాత్రమే ఈ విజువల్స్ మీకు చూపిస్తున్నాం. మేము చాలా క్లియర్గా ఆ మహిళా బాధితులు ఏం చెప్తుందనంటే ఆవిడే ఒక పెన్ కెమెరా పెట్టి ఈ వీడియోలు రికార్డ్ చేసి బయట పెట్టాను. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించి ఆరోపిస్తోంది కాబట్టి ఎవరు నమ్మకపోవచ్చు బహుశా, అందుకే నేను ఈ పెన్ కెమెరా సహాయంతో వీడియో రికార్డ్ చేసి బయట పెట్టానంటూ చెప్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి సంబంధించి వార్త చూస్తున్నాం మనం తాజాగా. సో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక లేఖ ద్వారా తమ యొక్క అంశాన్ని పొందుపరిచింది ఆవిడ. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం అనేక రకాల కృషి చేశాను. అయితే అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కె ఆదిమూలం, ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే 2019లో కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఎప్పుడైతే 2024 కంటే మునుపు, ఎన్నికల కంటే మునుపే ఆదిమూలం ఈ పార్టీలో చేరారు, టీడీపీలో చేరారు. అయితే గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను కాబట్టి పోరాడేవాడిని, నిరసన కూడా వ్యక్తం చేసేదాన్ని, ఆయన పనిపైన అవినీతి పైన కూడా బట్టబయలు చేసేదాన్ని. అయితే అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా అట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీ ఫామ్ వద్దని కూడా నేను గట్టిగా వ్యతిరేకించాను. అయినా చంద్రబాబు నాయుడు గారు అతనికి బీ ఫామ్ ఇచ్చిన తర్వాత మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలాల్లోనూ మహిళా అధ్యక్షులని, మహిళా నాయకులను కలుపుకొని పార్టీ విజయం కోసం, తమరు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశలు కష్టపడి కె ఆదిమూలం గారిని గెలిపించాము. అయితే కె ఆదిమూలం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నాపై కక్షగట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నాతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారు. నేను తప్పించుకుంటూ వచ్చాను. నాకు ఫోన్లో మరియు నేరుగా అతని కోరిక తీర్చాలని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసేవాడు. నేను ఈ కామాంధుడైన ఆదిమూలం వేధింపులను భరించలేక జూలై 6వ తేదీ 2024 తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్లో రూమ్ నెంబర్ 109కి సాయంత్రం 4 గంటలకి వెళ్ళాను. ఆ తర్వాత మరియు 17వ తేదీ జూలై 17న కూడా భీమాస్ ప్యారడైజ్ రూమ్ నెంబర్ 105కి మధ్యాహ్నం 3 గంటలకి ఆదిమూలం చెప్పిన ప్రకారం ఈ కామాంధుడు లైంగికంగా చెరిచినాడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 సార్లు తనపై లైంగికంగా వేధింపులకు, లైంగికంగా తను లోబరుచుకున్నాడని చాలా క్లియర్గా డేట్తో సహా, టైంతో సహా చెప్తోంది. దీనికి అడ్డాగా ప్యారడైజ్ భీమా హోటల్ని ఆయన ఎమ్మెల్యే కె ఆదిమూలం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లో తన అడ్డాగా మార్చుకొని అక్కడ ఇటువంటి చర్యలకు పాల్పడేవాడంటూ కూడా ఆరోపిస్తోంది మహిళ. ఏకంగా డేట్తో సహా, టైంతో సహా ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే